ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సరిగ్గా 2 నిమిషాలు విని బిడ్డ, ఇది వినేలోపు 3 నిమిషంలో ఒక గొప్ప శుభవార్తని చెవిన పడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు ఒక పని చేయాలి. అదేంటో నేను చెప్తానమ్మా. అంతకన్నా ముందు కొన్ని విషయాలైతే నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. ఎవరికి కూడా హాని కలిగించే పనులు అస్సలు చేయవద్దు. నీ యొక్క కష్ట సమయంలో మంచితనంగా, మంచి మనసుతో ఆలోచిస్తూ ఉన్నావు. అదేవిధంగా నీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత అలాగే ఉండాలని గర్వం ఎప్పుడు కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవాలి తల్లి. తల్లి, ధనం నిండా ఉంది కదా అని ఎప్పుడు కూడా అతిగా ఖర్చు పెట్టకూడదు. అత్తమామలను, భర్తను, పిల్లలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యంతో చూడకూడదు. లేని వారిని చూసి ఎప్పుడు కూడా చులకనగా, హీనంగా మాట్లాడవద్దు బిడ్డ. నీ మనసులో ఎవరికైనా సహాయం చేయాలి ఉంటే సహాయం చేయు, లేదంటే మౌనంగా ఉండిపో. పిల్లలకి విలాసాలకి అలవాటు చేయవద్దు. తోటి వారితో ఎలా కలిసిమెలిసి ఉండాలనేది నేర్పించు. ఇవన్నీ చేస్తేనే నువ్వు నీ కష్టాల నుంచి నన్ను బయటకు తీసుకువస్తావా బాబా, ఈ సమస్యల నుంచి నన్ను గట్టెక్కిస్తావా బాబా అని నువ్వు నన్ను అడిగితే నేను అవునని చెప్తాను. ఎందుకంటే నేను ఒకటి అడుగుతాను, అది నీ దగ్గర ఉన్నందువల్లే నీకు ఈ కష్టాలు తల్లి. దాన్ని స్వీకరించి కష్టాల నుంచి విముక్తురాలు చేస్తాను. ఏమిటదంటే, నీకిచ్చే కానుక నా దగ్గర ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. ఉంది కాబట్టి అడుగుతున్నానమ్మా. ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతున్నటువంటి నీ పాపకర్మలన్నీ కూడా నాకు ఇచ్చేసే తల్లి. వాటిని నా ఖాతాలో వేసుకుని నీకు పుణ్యకర్మలు ఇస్తాను. కేవలం నీకు మాత్రమే చేయడం లేదు బిడ్డ, నా బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా వారి దగ్గర ఉన్న పాపకర్మలు తీసుకొని పుణ్యకర్మలు ఇస్తూనే ఉన్నాను. నువ్వు నా ఎదురుగా నిలబడి చేతులు జోడించి నన్ను ప్రార్థించు. బాబా, ఇప్పటి వరకు హీనమైన పరిస్థితులు అనుభవించాను. ఇక నుంచి నా పాపకర్మలన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను. నన్ను కరుణించి కాపాడు బాబాని. నీ యొక్క పాపకర్మలన్నీ కూడా నాకు అప్పగించి బిడ్డ. ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజును గమనిస్తే నీకే అర్థమవుతుంది బిడ్డ. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నువ్వు అడిగిన వెంటనే కాకపోయినా కాస్త సమయం తర్వాత అయినా సరే నీకు అందిస్తాను. ఇప్పటికీ నువ్వు మాత్రం నా బాబా నాకు ఏమీ చేయడం లేదని నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటున్నావు. ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ సాయి మీద నమ్మకం ఉంచిన ఎవరిని కూడా విడిచిపెట్టడు. కాబట్టి నా మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచు. నేను కోరుకున్నది నీ చెంతకు చేర్చే సమయం ఎవ్వరూ కూడా అప్పుడు ఊహించలేరమ్మా. నువ్వు పడుతున్న బాధలు తీర్చడానికి నేను ఏ రూపంలో అయినా సరే నీ చెంతకు రావచ్చు. నా కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. నేను నీ చెంతకు రావాల్సిన సమయానికి, నువ్వు కోరుకున్నది అందించే సమయానికి నీ చెంతకు చేరుకుంటాను. నువ్వు నా ముద్దల బిడ్డవు. నా బిడ్డ ఆనందం కన్నా, నా బిడ్డ సంతోషం కన్నా ఎప్పుడు కూడా నాకేది కూడా ముఖ్యం కాదు. నాకు నా సాయి అన్యాయం చేశాడనే మాట మాత్రం నీ నోటి నుంచి వినపడకూడదు బిడ్డ. అది తలుచుకుంటేనే నా మనసు ఎంతో బాధ కలుగుతుంది. నా కర్తవ్యాన్ని మాత్రం నేను బాధ్యతగా నెరవేరుస్తాను. నీవు కూడా ఇతరులతో ఆనందంగా, ప్రేమగా, నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ప్రవర్తించు. నా ఆశీర్వాదం, బలం నీపై ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆనందంగా, సంతోషంగా జీవించే విధంగా చూసుకునే బాధ్యత నీ సాయి తండ్రిదమ్మా. నా మీద నమ్మకం ఉంచిన వారికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది.
నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నా జీవితం ఏంటి ఇలా మారిపోయింది, జీవితంలో ఆనందానికి సంతోషమే కరువైపోయింది తండ్రి, నా మనసుకు ఆనందం కలిగించే వార్త ఒకటి నా చెంతకు రాలేదు బాబాని విలపిస్తూ ఉన్నావు కదా, ఆ సమయం రానే వచ్చింది. ఈ రోజుల్లో నీ కోరిక అనేది తీరబోతుంది బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఆనందం కలిగించే ఒక గొప్ప ఆనందకరమైన శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఈ యొక్క శుభవార్తతో నీ జీవితం మారబోతుంది. ఇక నుంచి నీ జీవితం ఆనందానికి నిలయంగా మారబోతుంది. అశ్రద్ధగా ఉండి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు బిడ్డ. జాగ్రత్తగా ఉను. నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు. నా గురువలం ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా, ప్రతి అడుగులో కూడా నీకు తోడుగా ఉంటాను. నా మీద విశ్వాసం ఉంచు. నా యొక్క ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.